ఒక దశాబ్ద కాలంలో ఒక చిన్నపిల్లవాడు పుడితాడు, 10 ఏళ్ళు వస్తాయి. 10వ తరగతి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ అయిపోద్ది, గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, ఉద్యోగాలు దొరకని పరిస్థితిలో ఉంటాడు. 10 సంవత్సరాల కాలం అంత విలువైన కాలం. తెలంగాణని అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ కి 10 సంవత్సరాల కాలం పట్టింది. నిజామాబాద్ లో ఉన్న రైతు సమస్యలన్నింటినీ అలాగే వదిలేస్తుంది. ఈ రోజుకి పసుపు పంటకు కావాల్సిన బోర్డు చేయలేకపోయింది. అలాగే నిజామాబాద్ కి అత్యధికంగా పంట పండేది చెరుకు, పండించే చెరుకు, మొక్కజొన్న కాకుండా ఇలాంటి పంటలకి నేలవాళ్ళమైన మన నేల ఎందుకు అభివృద్ధి కాలేకపోయింది 10 సంవత్సరాలు అనుకున్నంతగా? ఇది కేవలం కాంగ్రెస్ తాత్సాధ్యం. ఎంతసేపు రింగ్ రోడ్లు వేసుకునే రియల్ ఎస్టేట్ దోపిడీలు తప్ప ప్రజా సమస్యల పట్ల దృష్టి పట్ల. 100 మంది చనిపోతుంటే ప్రతి ఒక్క నాయకులు అలాగే బలాయిలు చేసుకుంటూ కాలం గడుపుతారే కానీ నిజంగా ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టాలి. లేకపోతే ఇంతమంది చనిపోయే అవకాశం లేదు. మన సమస్యలన్నీ ఇంత తీర్చకుండా ఇలా ఉండిపోయాయి కావు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కోట్లు అడుగుతున్నారు మనకి, మాకు ఓటేయండి. మీరు అడగండి, ఏ హక్కు మీద మీకు ఓటేయాలని అడగండి. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళు మన సమస్యల్ని, మన యువత ప్రాణాలను తీసుకున్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొన్న ఈ మధ్యన జనసేన ఆవిర్భావ సభలో ఒకటే చెప్పాను, కాంగ్రెస్ హటాओ దేశ్ బచాओ. వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మనకి లేవు, సరైన ఉద్యోగాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, ఇంతమంది యువత ఉన్నారు, దేశంలో అత్యధికంగా ఉండేది యువతే అని. మరి యువత కోసం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ కుటుంబ పాలన నిజంగా యువత కోసం చేయగలదా? మీకు ఆ నమ్మకం ఉందా? అందుకే నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నా. అలాగే టిఆర్ఎస్ పార్టీ 32 పేజీల మేనిఫెస్టో చూశాను నేను. తెలంగాణ కోసం కష్టపడ్డారు, దాన్ని ఎవరు కాదనరు. వాళ్ళ కష్టాన్ని గుర్తించారు, దాన్ని ఎవరు కాదనరు. కానీ 32 పేజీల మేనిఫెస్టోలో బంగారు తెలంగాణ కావాలని ప్రతి అక్షరం చాలా బాగుంది. కానీ తెలంగాణ సాధిస్తే మేము కాంగ్రెస్ లో కలిసిపోతామని మాట ఇచ్చారు. కానీ కాంగ్రెస్ లో కలవలేదు. మరి ఏం చేశారు? కాంగ్రెస్ నుంచి కొట్టారు, కాంగ్రెస్ కాళ్ళ వీళ్ళ పడ్డారు, కానీ కాంగ్రెస్ నుంచి కొట్టారు. అలాగే ప్రతి ఒక్క జాతీయ బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అద్వానీ నుంచి ప్రతి ఒక్కరి దాకా వెళ్ళి మాకు తెలంగాణ సపోర్ట్ చేయండి, మద్దతు చేయండి అని చెప్పి బతిలాడితే వాళ్ళ మీద ప్రేమతో బీజేపీ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు, ప్రజలు చనిపోతుంటే వాళ్ళ కోసం, నిజమైన తెలంగాణ సాధన కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. మద్దతు పలికిన తర్వాత రేవు దాటాక తెప్ప తగిలిస్తున్నట్టు మళ్ళీ కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ, అది లౌకికవాద పార్టీ కాదు అని చెప్పి మళ్ళీ తిట్టడం ప్రారంభించారు. అలాగే ఆయన అనేది 3వ ఫ్రంట్కి వెళ్తా ఉంటారు. నేను అనుకుంటా ఉన్నా 3వ ఫ్రంట్ అంటే ఏంటని. 3వ ఫ్రంట్ అంటే ఎవరికి ఇష్టం లేదు తెలంగాణ రావటం, వాళ్ళు 3వ ఫ్రంట్. నా 3వ ఫ్రంట్ కానీ ఎలా మద్దతు తెలుపుతారు? దాని తోడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కాదు, మీరు ఆలోచించండి. మరి 32 పేజీల టిఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ కోసం మేము అవి చేస్తాం. ఉదాహరణకి వాటర్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారాలు కావాలి, అక్కడ ఎవరున్నా కానీ. మరి రేపు పొద్దున వచ్చేది యూపీఏ ప్రభుత్వం కాదు, వచ్చేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం.
మరి ఆయనని చంద్రశేఖరరావు గారికి తిట్టడం చాలా అలవాటు. ప్రతి ఒక్కరిని తిడతారు, పడతాం. కానీ ఆయన మోడీ గారిని కూడా వదలలేదు. ఆయన తిట్లకి మోడీ లేదు, గీడీ లేదని చెప్పి అత్యంత అమర్యాదకంగా మాట్లాడారు. మరి అమర్యాదకరంగా అది మేము మర్చిపోకండి. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. ఇప్పుడు ఆయన 32 పేజీల మేనిఫెస్టోలో చాలా గొప్ప వాక్యాలు ఉన్నాయి. అవి చేద్దాం మరి సాధించాలని ఇట్లా నోరేసుకొని ప్రతి ఒక్కరిని ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిడితే రేపొద్దున తెలంగాణకు అది ఇదవుతుందా, ఉపయోగపడుతుందా, లేదా ద్రోహం జరుగుతుంది తెలంగాణకి? అస్సలు బాధ్యత లేని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కానీ చేతిలో పెడితే ఈసారి 20 ఏళ్ళ వెనక్కి వెళ్తుంది. అది మర్చిపోవద్దు దయచేసి. ఏదనంటే టీఆర్ఎస్ నాయకులు నువ్వు తెలంగాణలో పుట్టలేదంటారు. ఈ దేశం గురించి ఆలోచించాలంటే ఆ ప్రాంతంలోనే పుట్టాలా, ఆ ఊర్లోనే పుట్టాలా? నేను పుట్టాను, నేను పుట్టింది నా రూపురేఖలు నా చేతుల్లో లేవు. కానీ నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఇక్కడ ఉంది, నా గుండెల్లో ఉంది. పుట్టడం గుంటూరు జిల్లా బాపట్ల పుట్టా, కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ. కానీ కాలంలో 2009 ఎలక్షన్స్కి వెళ్తుంటే కరీంనగర్లో నాకు హై వోల్టేజ్ బైక్ షాక్ తగిలింది. అది కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తుంటే నాకు అర్థం కాలేదు, చనిపోయాను అనుకున్నాను. కానీ కొంతసేపు తర్వాత ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల నేను బతికే ఉన్నాను ఈరోజు.